వ్యవసాయమంటే ఉన్న మక్కువతో సాగుబాట పట్టాడు నెల్లూరు జిల్లాకు చెందిన యువ రైతు చిరంజీవి. బీటెక్ పూర్తి చేసి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూనే సాగును కొనసాగిస్తున్నాడు. చిన్నతనంలో తండ్రికి సాయంగా ఉంటూ సాగుపై మమకారం పెంచుకున్నాడు. చిరంజీవిది పొదలకూరు మండలం ఇనుకుర్తి పంచాయతీ పరిధిలోని ముదిగేడు. వారసత్వంగా వచ్చిన పొలంలో నిమ్మను సాగు చేస్తూ అంతరంగా బీర, దొండ, కాకర సాగు చేస్తున్నాడు. సంప్రదాయ పంటలతో పాటు గతేడాది పూల సాగు దిశగా అడుగులు వేశాడు. ఉద్యాన శాఖ అధికారుల ప్రోత్సాహంతో 2 ఏళ్ల క్రితం ప్రభుత్వ సబ్సిడీతో నిర్మించుకున్న షేడ్ నెట్లో చామంతి వేశాడు. ప్రస్తుతం చామంతి నుంచి మంచి ఆదాయం వస్తోందని, కిలో చామంతికి ప్రస్తుతం 150 నుంచి 200 రూపాయల వరకు ధర పలుకుతోందంటూ రైతు చెబుతున్నాడు. స్థానికంగా డిమాండ్ ఉండటంతో సమీప మార్కెట్లకి పూల సరఫరా చేస్తున్నానని, సాగు లాభసాటిగా ఉందంటూ వివరిస్తున్నాడు. నేను బీటెక్ పూర్తి చేశాను 2009, 2013లో బీటెక్ చేసిన. మాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద అవగాహన ఉంది. నేను చదువుకునే రోజుల్లోనే 10th డిప్లొమా చేసేటప్పుడే మాకు నిమ్మ చెట్లు ఉండేది. మా నాన్నగారికి నేను ఒక్కడనే ఉన్నందువల్ల నాన్నగారికి సపోర్ట్గా చిన్నప్పటి నుంచి మనకి వ్యవసాయం చేయడం ఇంట్రెస్ట్ చేస్తూ ఉండేవాడిని. అదేవిధంగా నాకు బీటెక్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా 2014-19లో లోకల్లోనే మామూలుగా ఒక ఫీల్డ్ అసిస్టెంట్ జాబ్ దొరికింది. ఈ జాబ్ చేసుకుంటూనే నేను వ్యవసాయం చేసేవాడిని. అట్లా మాకు నిమ్మ చెట్లు ప్లస్ పందిరి ఉన్నది, దొండపందిరి. ఆ దొండపందిరి, ఆ పందిరి కింద బేర, కాకర అనేది మేము కంటిన్యూగా 2017 నుంచి కంటిన్యూగా వేస్తూనే ఉన్నాము. ప్రజెంట్ రీసెంట్గా ఏంటంటే మాకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున మాకు షేడ్ నెట్ అనేది 2024-25 బడ్జెట్లో మాకు కొత్తగా నెల్లూరు డిస్టిక్ తరఫున హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు మాకు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ దఫా బేరేసాము. అక్కడ మనకు కొంచెం పాలినేషన్ జరగక కొంచెం ఇబ్బందిగా ఉండింది. తర్వాత వెంటనే చామంతి వేసాను 2025 నవంబర్లో. ప్రజెంట్ చామంతి మనకు బాగానే ఫ్లవరింగ్ రావడం, అమ్మడం అనేది బాగున్నది, బాగా జరుగుతున్నది. చామంతి 150 నుంచి 200 రూపాయల మార్కెట్ జరుగుతూ ఉన్నది. లోకల్గానే మనకి డిమాండ్ ఉండడం వల్ల పొదలకూరు ప్లస్ సైదాపురము, నెల్లూరు ఇక్కడికే సరిపోతున్నాయి. నేను వేసే పూలు ఇక్కడికి మనకి బయటికి వెళ్ళే అవకాశం లేకుండానే లోకల్లోనే మార్కెట్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ ఒక 2 టన్నులు వచ్చింది. ఇంకా 1 టన్ను దాకా మనకి వస్తుంది. ఇది కొత్తగా ఈ దఫా వేయడం వల్ల కొంచెం ఆటుపోట్లు అనేది చిన్నగా జరిగినాయి. దానివల్ల మనకి ఇబ్బంది ఏం లేదు, అట్లానే నష్టం ఏం జరగలేదు. మనకి ప్రజెంట్ మేము లాభదాయకంగానే ఉన్నాము చామంతి వల్ల. చామంతి వేయడానికి మనకి ఆ డిపార్ట్మెంట్ వారు మనకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. బెడ్స్ వేసుకోవడం కానీ, రైజింగ్ కానీ, డ్రిప్కి కానీ అన్నీ కలిసి మనకు ఒక 8 lakhs దాకా ఖర్చు అయింది. వాళ్ళు మనకు ఒక 4.5 లక్షల దాకా మనకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. వచ్చి 25 లక్షలు అయింది. 25-25.5 లక్షలు అయింది. మనకు సబ్సిడీ 12.5 లక్షలు మాత్రం, 12,40,000 మాత్రం మన డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు. ప్రజెంట్ అప్పుడు మనకి ఏంది షేడ్ నెట్ వేసుకోవడానికి. కానీ మన షేడ్ నెట్ వేసుకున్నా కూడా లోపల పంట వేసుకోవడానికి సపరేట్గా ఇస్తారు. అది మనకి మన ఖర్చు లోపల బెడ్కి కానీ, లైట్లకు కానీ ఇవన్నీ ఒక 8 లక్షల దాకా ఖర్చు అయింది. దాంట్లో మనకి ఒక 4.5 లక్షలు మనకి డిపార్ట్మెంట్ వారు మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. 2019 నుంచి కంటిన్యూగా నేను సుధాకర్ కంపెనీలో ఎఫ్సీఓగా వర్క్ చేస్తున్నాను, ఫీల్డ్ ఆఫీసర్గా. జాబ్ చేస్తూనే వ్యవసాయం చేసుకుంటున్నాను. ఈ వ్యవసాయం అనేది మనకు కొంచెం ఫ్యాషన్, పిచ్చి. ఆదాయాలు వస్తుంటాయి, ఒక్కొక్కసారి నష్టాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయి, రాకుండా ఉండవు. కానీ అది ఆపడం అనేది ఎవరికి రాదు, మనకు కూడా అంతే చేస్తూనే ఉంటాం. మన నెల్లూరు డిస్టిక్ మొత్తానికి మన కలెక్టర్ హిమాంశు శుక్లా సార్ గారు డిస్టిక్ మొత్తాన్ని ఒక్కొక్క విలేజ్లో స్పెషల్గా ఎవరు వెరైటీ పంటలు ఏమి వేస్తున్నారు, ప్లస్ ఎవరు బాగా పంటలు వేస్తున్నారని చూసి ఒక్కో పంచాయతీకి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేశారు. వాళ్ళల్లో మా పంచాయతీ పొదలకూరు మండలం ఇనుగుర్తికి పంచాయతీగా నన్నుగా సంగాపు చిరంజీవి అనే అబ్బాయిని ఛాంపియన్ ఫార్మర్గా జరిగింది. ఆటుపోట్లు సర్వసాధారణమైన వ్యవసాయ రంగంలో పరిస్థితులకు అనుగుణంగా ముందుకెళ్తేనే విజయం సాధిస్తామంటూ ఈ యువ రైతు తన అనుభవం ద్వారా తెలియజేస్తున్నాడు.